Hi all, this is Nagarjuna. Welcome to my channel. ఇక్కడ మరికొన్ని వర్బ్స్ రాశానండి. ఏంటి అంటే ఉద్యోగంలో నియమించడము, ఉద్యోగంలో పెట్టడము, అలానే ఉద్యోగం నుంచి తీసివేయడము, అలాగే ఉద్యోగానికి పై స్థాయిలోకి పెంచడము, ఒకేసారి ఎక్కువ మంది ఉద్యోగంలో పెట్టుకోవటము, ఇలా రకరకాలుగా ఉద్యోగం నుంచి తీసేయడము, లేకపోతే కొన్నాళ్ల పాటు ఉద్యోగానికి దూరంగా పెట్టడము, లేకపోతే స్కూల్ నుంచి దూరంగా పెట్టడము, కాలేజ్ నుంచి దూరంగా పెట్టడము, యూనివర్సిటీ నుంచి దూరంగా పెట్టడము. దీనికి సంబంధించిన పదాలన్నీ రాశాను. ఇందులో మొదటిది హెచ్ఐఆర్ఈ, హయా. హైరింగ్ అని అంటారు కదా. హయా, హయా, హయర్డ్. ఉద్యోగం ఇచ్చు, ఉద్యోగంలో పెట్టు. పిఎల్ఏసి, ప్లేస్డ్. ప్లేస్ అనే దానికి వేరే మీనింగ్స్ కూడా ఉన్నాయి. మన కాంటెస్ట్ ఏంటంటే ఉద్యోగానికి సంబంధించి రాసుకుంటున్నాం కాబట్టి దానికి సంబంధించిన పదాన్ని రాశాను. పదవిలోను లేదా ఉద్యోగంలోను ఎవరినైనా నియమిస్తే గనక ప్లేస్ అంటాం. నెక్స్ట్ అండి, పిఓఎస్టి, హోస్ట్. పోస్టెడ్. చూడండి, ఇక్కడ టిఈడి ఉందండి. ఎప్పుడైనా మనకి ఇంగ్లీష్ పదం చివరిన టిఈడి వస్తే టిఐడిగా చెప్పాలి. వాంటెడ్, సెలెక్టెడ్, నావిగేటెడ్, ఫ్రస్ట్రేటెడ్, లెజిస్లేటెడ్. టిడ్. టిఈడి వస్తే ఎలా చెప్పాలండి? టిఐడిగా చెప్పాలి. పోస్టెడ్, నావిగేటెడ్, వాంటెడ్, సెలెక్టెడ్, కలెక్టెడ్, frustrated, recruited. ఇలాగా whenever you find TED at the end of any English word, that TED must be pronounced like TID. So, host, posted. నియమించు, ఉద్యోగంలో పెట్టు. సాధారణంగా ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటూ వేరే చోట నియమిస్తే, వేరే పని అప్పగించి నియమిస్తే, బాధ్యత అప్పగిస్తే పోస్ట్ అంటారండి. మొట్టమొదటిసారిగా ఉద్యోగంలో పెడితే హయా అంటారు. చిన్నపాటి వ్యత్యాసం గమనించాలి. రిక్రూట్, రిక్రూటెడ్. చేర్చుకోవడం అండి. పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో ఉద్యోగంలోకి తీసుకుంటే, ముఖ్యంగా సైన్యంలో కానీ నౌకాదళంలో కానీ పెద్ద మొత్తంలో ఎక్కువ మనుషుల్ని కానీ ఎక్కువ జనాలను తీసుకుంటే దానికి రిక్రూట్ అంటారండి. నెక్స్ట్ అండి, డిప్లోయ్, డిఈపిఎల్ఓవై. డిప్లోయ్ ఏంటండి? ఎలా పలకాలి? డిప్లాయ్ అంటారు. డిప్లాయ్ కాదు, డిప్లోయ్. చూడండి, ఓవై వస్తే ఓయ్ అని చెప్పాలండి. సిఓవై, కోయ్. టిఓవై, టోయ్. బిఓవై, బోయ్. ఇట్ ఈస్ నాట్ బాయ్, ఇట్స్ ఏ బోయ్. వాట్ ఏంటండి? వాట్ ఇస్ ద రూల్ హియర్? whenever we find oy, the spelling at the end of any English word, that oy must be pronounced like oi. Boy, toy, koi. This is how. So, deploy, deployed. నియమించు, పెట్టు, సైనికులను, ఉద్యోగుల్ని. సాధారణంగా డిప్లాయ్ అంటే ఒక చోట ఎక్కడైనా మనుషుల్ని, ఒక గుడి దగ్గర కానీ, ఒక లేకపోతే ఎలక్షన్ జరుగుతుందండి, అక్కడ అవసరం మనుషులు. ఓకేనా? అలాంటి చోట డిప్లాయ్ అని చెప్తాం. నెక్స్ట్ అండి, ప్రమోటెడ్. ఇప్పుడే చెప్పుకున్నాము టిఈడి వస్తే టిఐడిగా చెప్పాలని. సిక్స్త్ వన్, ప్రమోటెడ్. Whenever we find TED at the end of any English word, that TED must be pronounced like TID. So, promoted. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి పంపించడాన్ని, ఓకేనా, కింద స్థాయి నుంచి పై స్థానానికి పంపించడాన్ని ప్రమోట్ అంటారు. ప్రమోట్ వేరే వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక వస్తువుని కానీ ఒక సినిమాని కానీ అందరికీ తెలిసేటట్టుగా బాగుంది అని ముందుకు తీసుకెళ్ళడాన్ని ప్రమోట్ అంటారు. నెక్స్ట్ అండి, సెవెంత్ వన్ చూద్దాం. డిమౌట్. డిమోట్ కాదండి, డిమౌట్. డిమౌటెడ్. డిమౌటెడ్. ఉద్యోగంలో క్రింది స్థానానికి పంపించేయడాన్ని డిమౌట్ అంటాం. నెక్స్ట్ అండి, ఎయిత్ వన్ చూద్దామండి. అపాయింట్. అపాయింటెడ్. అపాయింటెడ్. ఓకేనా? మొట్టమొదటిసారిగా ఏదైనా రాతపూర్వకంగా ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ అంటాం కదా, ఒక పేపర్ ఇచ్చి పేపర్ మీద మీరు ఈ ఉద్యోగంలో ఇవాళ జాయిన్ అవ్వాలని చెప్తారు కదా, దాట్ ఈస్ కాల్డ్ as అపాయింట్. ఇది కూడా మొట్టమొదటిసారిగా జరిగేది. అంటే సెలెక్షన్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత, రిటన్ టెస్ట్, ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ అంతా అయిపోయిన తర్వాత
ఉద్యోగంలో పెడతారు కదా, అప్పుడు ఈ పదాన్ని వాడతామండి. అపాయింట్, అపాయింటెడ్, అపాయింటెడ్. ఒక్కో పదాన్ని, ఇన్ని పదాలు ఎందుకు అంటే ప్రతి పదానికి దానికి ప్రత్యేకత ఉంటుందండి. ఈ పోస్ట్ అనే దాన్ని ఉద్యోగంలో ఆల్రెడీ ఉన్నవాడిని వేరే చోట ఎక్కడైనా నియమిస్తే పోస్ట్ అంటారు. ఈ ఈ ఎగ్జామ్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత, సెలక్షన్ ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత ఉద్యోగంలో నియమిస్తే అపాయింట్ అంటారు. ఇకపోతే ఉద్యోగం నుంచి తీసేయడం, FIRE, ఫయా. ఫయా అంటే కాల్చివేయడం, మరొక అర్థం ఉంది, దాని గురించి మాట్లాడుకోవట్లేదు మనం ఇక్కడ. ఏంటి, ఉద్యోగానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ మీనింగే తీసుకున్నాం. FIRE, ఫయా. FIRED, ఫైర్డ్, ఫైర్డ్. ఫయా, ఫైర్డ్, ఫైర్డ్. తొలగించు, తీసివేయి ఉద్యోగం నుంచి. నెక్స్ట్ అండి, SACK, సాక్. SACKED, సాక్ట్, సాక్ట్. ఎలా చెప్పాలండి, ఎప్పుడైనా కా శబ్దంతో ఎండ్ అయితే ఈడీని టాలా చెప్తామండి. కుక్, COOK, కుక్, కుక్డ్, కుక్డ్. LOOK, లుక్, LOOKED, లుక్డ్. లైక్, లైక్డ్. వాక్, వాక్డ్. టోక్, టోక్డ్. ఆస్క్, ఆస్క్డ్. లీక్, లీక్డ్. సో ఇక్కడేంటి, సాక్, కా శబ్దంతో ఎండ్ అయింది. సాక్ట్, సాక్డ్ కాదు, సాక్ట్. సాక్, సాక్ట్, సాక్ట్. తీసివేయు, తొలగించు, బర్తరఫ్ చేయు ఉద్యోగం నుంచి. ఎవరినైనా ఉద్యోగం నుంచి పీకి పారేస్తే సాక్ అంటారండి. నెక్స్ట్ అండి, ఔస్ట్. చూడండి, అందరూ ఊస్ట్, ఊస్ట్ అంటారు. ఔస్ట్, ఔస్టెడ్, ఔస్టెడ్. ఇది కూడా అంతే, తొలగించు, బహిష్కరించు, వెళ్ళగొట్టు ఉద్యోగం నుంచి, పదవి నుంచి. నెక్స్ట్ అండి, డిస్మిస్. డిస్మిస్, డిస్మిస్డ్, డిస్మిస్డ్. ఇది కూడా సాక్, ఔస్ట్ లాంటిదే. ఉద్యోగం నుంచి మొత్తానికి తీసేస్తే డిస్మిస్, డిస్మిస్డ్ అంటారు. దీన్ని మరొక అర్థం ఏంటంటే, వేరే అర్థం కూడా ఉందండి, కొట్టి పారేయడం, కొట్టివేయడం. కోర్టులో కేసు కొట్టేస్తారు, దాంట్లో ఎంత మాత్రం నిజం లేదని. అలా కొట్టివేయడాన్ని డిస్మిస్ అంటారండి. అలాగే ఏవైనా ఆరోపణలు చేసినప్పుడు దాంట్లో నిజం లేదని కొట్టి పారేయడాన్ని కూడా డిస్మిస్ అని అంటారు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ సెట్ లో చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే ఉద్యోగానికి సంబంధించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ అండి, సస్పెండ్, సస్పెండెడ్, సస్పెండెడ్. సస్పెండ్, సస్పెండెడ్, సస్పెండెడ్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ రూల్ చూస్తే, ఎప్పుడైనా ఇంగ్లీష్ లో డిఈడి వచ్చింది అనుకోండి, ఎండింగ్ లో డిఈడిని డెడ్ అని కాకుండా డిడ్ అని చెప్పాలి. డిఈడిని డిఈడి కాకుండా డిఐడిగా చెప్పాలి. రాసేది డిఈడి రాస్తామండి, కానీ పలికేది డిఐడిగా పలకాలి. నీడిడ్, NEEDED, నీడిడ్. సౌండెడ్, బ్రాండెడ్, ల్యాండెడ్. దిస్ ఈస్ హౌ. నీడెడ్, ల్యాండెడ్, సౌండెడ్, ప్లీడెడ్, సస్పెండెడ్. ఇలా సస్పెండ్, సస్పెండెడ్, సస్పెండెడ్. కొంతకాలం పాటు ఉద్యోగం నుంచి కానీ, స్కూల్ నుంచి కానీ, కాలేజ్ నుంచి కానీ కొంతకాలం పాటు తొలగిస్తే గనక సస్పెండ్ అంటారు. రైట్. టర్మినేట్, టర్మినేట్. ఓకే. సస్పెండ్ తర్వాత రస్టికేట్ చెప్తాను. రస్టికేట్, రస్టికేటెడ్, రస్టికేటెడ్. చూడండి, రస్టికేట్ కాదు, రస్టికేట్. ఎప్పుడైనా ఇంగ్లీష్ లో సీని కాలా పలకాలన్నప్పుడు ఒత్తి పలకాలండి. ఒత్తు ఖా. ఫర్ ఎగ్జాంపుల్ సిఏటి. మనమైతే ఇండియన్ ఇంగ్లీష్ లో క్యాట్ అంటాం. వాళ్ళు అమెరికన్స్ కానీ మదర్ టంగ్ ఇంగ్లీష్ గా కలిగిన వాళ్ళు ఎలా చెప్తారండి, హ్యాట్. CAST, ఫాస్ట్. CAN, హ్యాన్. COULD, హుడ్. ఇలా సీని పలకాలి. సీని కాలా పలికేటప్పుడు సీని ఒత్తి చెప్పాలి, ఒత్తు ఖాగా చెప్పాలి. CAT, క్యాట్. CAST, క్యాస్ట్. అలా అనమాట. అందుచేతనే రస్టికేట్ అనుకుండగా రస్టికైట్, రస్టికైట్, రస్టికైటెడ్, రస్టికైటెడ్. ఆ యూనివర్సిటీ నుంచి, ముఖ్యంగా యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ ని కొంతకాలం పాటు పంపించి వేయడాన్ని రస్టికేట్ అంటారండి, వాళ్ళు తప్పు చేసినప్పుడు కానీ ఎప్పుడైనా కానీ. నెక్స్ట్ అండి, టర్మినేట్, టర్మినేటెడ్, టర్మినేటెడ్. టర్మినేట్, టర్మినేటెడ్. 14th వన్ అండి, టర్మినేట్, టర్మినేటెడ్, టర్మినేటెడ్. అంతమొందించు, ముగింపు పలుకు. రైట్. అంతమొందించు, ముగింపు పలుకు. ఏంటి ఇవి, ఎలాగా అంతమొందించు, వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ముందుగా
మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ అన్ని పదాలని ఒకేసారి చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాటికి ఎగ్జాంపుల్ తో సహా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పూర్తిగా చూసినట్లయితే వీటిపైన అవగాహన వస్తుంది. మీరు ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఇంగ్లీష్ని అర్థం చేసుకోవాలన్నా ఫస్ట్ ఉండవలసింది వొకాబులరీనండి. సో రైట్, కమింగ్ టు ద టాపిక్ హియర్. డిబార్, డిబార్, డిబార్. మనం డిబార్ అంటాం కదా. ఇక్కడ ఆర్ ఉందండి ఎండింగ్ లో. డిఈబిఏఆ, డిబా, డిఈబిఏఆ, డిబా. ఏంటండి, ఎందుకు అలా పలకాలి? డిబార్ అని ఎందుకు అనకూడదు? ఓకేనా. అక్కడ మనకు చూస్తే చివరిన ఇంగ్లీష్ పదం చివరిన ఆర్ వచ్చిందండి. ఆర్ ముందేమో ఏ ఉంది. ఏ అంటే వావెల్ అండి. ఎప్పుడైనా ఆర్ వస్తూ ఆర్ ముందు కనుక వావెల్ ఉంటే ఆర్ ని సైలెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్, బిఆర్ఓ టిహెచ్ఈఆర్. ఇక్కడ చూడండి చివరిన ఆర్ ఉంది, ఆర్ ముందేమో ఈ ఉంది, బ్రదర్. అందుకని బ్రదర్ అన్నాం. సిస్టర్, మదర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, మినిస్టర్, సెమిస్టర్, కండక్టర్, సీనియర్, జూనియర్, ఖైపర్. ఇలానే డిబా. అందుకని డిబార్ కాదు, డిబార్. బహిష్కరించు, ప్రవేశాన్ని నిరోధించు. స్కూలు, కాలేజు, అసెంబ్లీ ఏవైనా తప్పు చేసినప్పుడు డిబార్ చేస్తారు కదా, ఇలాగా చెప్పుకోవచ్చండి. రైట్. ఇది దీనికి జాబ్ లో పెట్టుకోవడమో జాబ్ లోంచి తీసేయడం గురించి చూసామండి. దీనికి సంబంధించి ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్, మై వీడియో హియర్. And if you like my content, please subscribe my channel. Please give your comment and please like my video. Thank you so much.